ఎన్టీఆర్ అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూసినటువంటి సినిమా రానే వచ్చేసింది, రిలీజ్ అయింది. ఎలా చేశాడు ఎన్టీఆర్, ఎలా ఉంది సినిమా అంటే ఒక్కటే ఒక మాట, బీభత్స భయానక రౌద్ర దేవర, అంతే. ఇంతకు మించి మాటలు లేవు. అస్సలు చింపేశాడు యాక్టింగ్. అంటే సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. గత నెల రోజులుగా కంప్లీట్ దేవర మేనియాలో ఊగిపోతున్న ప్రపంచానికి నిజంగానే దేవర కొత్త ఊపినిచ్చింది. సాధ్యమైనంత వరకు స్పాయిలర్ అలర్ట్స్ లేకుండా నార్మల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. కథ అయితే సాదాసీదా కథ అని చెప్పలేం, కానీ కొద్దిగా ట్విస్ట్లు ఇస్తూ చిన్న కథనే, పెద్ద కథ ఏం కాదు. స్టోరీ ఎక్స్పెక్ట్ చేయలేనంత కథ అయితే కాదు, కానీ కొన్ని ట్విస్ట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, ఆ విధంగా ఉన్నాయి. అయితే మొత్తం మీద ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ ద మాసెస్ అన్న మాటకు కరెక్ట్ అనిపించాడు. అందులో కూడా ఎక్కడ తగ్గకుండా యాక్షన్ కానీ, ఫైట్ సీక్వెన్సెస్ కానీ అరాచకం. అసలు సినిమా మొత్తంలో ఎన్టీఆర్ ఈ పర్ఫార్మెన్స్, అనిరుద్ బీజిఎం వేరే లెవెల్లో ఉంది. ఇక కొరటాల శివ కూడా స్క్రీన్ ప్లే పక్కడ్బందీగా చేసుకున్నాడు. చాలా చాలా బాగుంది మూవీ. అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక్కసారి, నేను కూడా వెళ్ళాను మార్నింగ్ బెనిఫిట్ షోకి. 1 గంట అయ్యే టైంకి అందరికీ కూడా ఒక రకమైన టెన్షన్. ఎంత హడావుడి ఎంత చేస్తున్నప్పటికీ ఒక రకమైన టెన్షన్. ఏంటది, అందరు ఇంతకుముందు అనుకుంటున్నాం కదా, మన రాజమౌళి తర్వాత వచ్చే సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ వస్తుంది అని చెప్పేసి, అదొక కర్స్ ఉంది అనేది ఒక అభిప్రాయం చాలా ఎక్కువగా ఉంది. దాంతో అసలు ఈ సినిమా ఎలా ఉంటుందో, హిట్ అవుతుందో కాదో అని చాలా టెన్షన్గా ఉన్నారు ఫ్యాన్స్ అంతా కూడా. అయితే ఒక్కసారి సినిమా స్టార్ట్ అయినాక ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని అయితే చూపించేశాడండి ఈ మూవీలో. ఆయుధ పూజ సాంగ్కి అయితే ఆయన వేసిన స్టెప్స్, ఆ మ్యూజిక్, ఆ థియేటర్లో చూడాలి, ఆ ఎక్స్పీరియన్సే వేరే లెవెల్లో ఉంది అసలు. తర్వాత ఫైట్ సీక్వెన్సెస్, ఒక్కొక్క ఫైట్ సీక్వెన్స్ ఒక్కొక్క ఎక్స్ట్రాడినరీగా ఉంది. విఎఫ్ఎక్స్ కొద్దిగా తక్కువ ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద చింపేశాడు. సినిమాలో లాస్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి, ఆ తర్వాత క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము. చాలా బాగా డిజైన్ చేసుకున్నారు అది. ఇది స్టోరీ కూడా ఏది ముందుగానే ట్రైలర్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే ముందు నుంచే వాళ్ళు చెప్తూ వచ్చారు. ఇందులో ఏమీ ఎక్కువ విషయం అయితే ఏమీ ఉండదు, చాలా స్ట్రైట్గా ఉంటుంది. ప్లెయిన్ స్టోరీయే, చెప్పే విధానము డిఫరెంట్. అంటే భయం ఏంటి, ఎందుకు భయపెట్టాలి, భయం ఎలా ఉండాలి, భయం వల్ల ఉపయోగం ఏంటి అనేది సింపుల్ స్టోరీ. బట్ ఆ భయానికి ఒక మోరల్ని యాడ్ చేస్తూ తీశారు ఈ మూవీ. చాలా ప్లెయిన్ స్టోరీ. నేరేషన్ కూడా అంటే ఫ్లాష్ బ్యాక్స్ అవేమి ఎక్కువగా లేకుండా స్ట్రైట్ నేరేషన్, ఒకటి ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ మొత్తం నేరేట్ చేస్తూ ఉంటుంది. సో సినిమా మొత్తం ఫ్లాట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ కూడా ఫ్లాష్ బ్యాక్, మళ్ళీ ముందుకు రావడం, మళ్ళీ వెనక్కి వెళ్ళడం, ఇట్లా మైండ్ ఫజిల్ ఏం లేదు, జస్ట్ స్ట్రైట్గానే ఉంది. ఇక జాన్వీ కపూర్ గ్లామరస్ రోల్ సూపర్గా ఉంది. తనకు వచ్చిన పోర్షన్ కొంచెమైనా కూడా బాగానే చేసింది. ఇక ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అనేది మాత్రం ఇంకా ఎన్నిసార్లు చెప్పుకున్నా తనవి తీరదు అనుకోండి, అంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశాడు. ఫైట్ సీక్వెన్సెస్ అయితేనేమి, సాంగ్స్ అయితేనేమి, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. అయితే ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, బాగా పాపులర్ అయినటువంటి దావుది సాంగ్ ఇందులో కనిపించలేదు. మొత్తానికి ఎడిట్ చేశారు, కంప్లీట్గా తీసేశారు. అది టైటిల్స్లో వస్తుంది అనుకున్నాము, బట్ అయితే అది కూడా టైటిల్స్లో కూడా వేయలేదు. మేబీ కొన్ని రోజుల తర్వాత ఏమైనా యాడ్ చేసి వదులుతాడేమో, చూడాలి మరి. ఇదొక్కటే నేను చెప్తున్న స్పాయిలర్ మీకు. అయితే ఖచ్చితంగా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాల్సిన మూవీ అండి ఇది. ఎన్టీఆర్ బీభత్సమైనటువంటి నటన. ఇక ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ యాజ్ యూజువల్ బాగానే ఉంది. ఇక మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా తమకు ఇచ్చినటువంటి పరిధిలో బాగానే చేశారు. బట్ అయితే సముద్రం బ్యాక్డ్రాప్లో తీసుకున్నటువంటి లావిష్నెస్ కానీ చాలా ఎక్సలెంట్గా వచ్చింది సినిమాలో. చాలా చాలా బాగుంది. మెయిన్గా చెప్పుకోవాలంటే ఆ బీజిఎం మాత్రం అదరగొట్టేశాడు అనిరుద్ధ్. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్కి, ఆ బీజిఎంకి అస్సలు థియేటర్లో కేకలు. సో లాస్ట్ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తూ సినిమాని ఎండ్ చేస్తారు. సో అది దేవర 2కి లింక్గా చూపించారనమాట. సో ఆ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే ఫస్ట్ రోజు కాబట్టి ఆ లింక్ ఆ ట్విస్ట్ నేను చెప్పట్లేదు, స్పాయిలర్ అవుతుంది కాబట్టి. సో ఖచ్చితంగా ఫ్యామిలీతో ఈ దసరా చూడాల్సిన మూవీ. దీనికి అడ్డైతే ఉండదు అని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.